హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో మోడల్ ఆక్సిలరీ అయినటువంటి మస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా అండి? సో ఈ మస్ట్ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాము. మస్ట్ గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. తప్పనిసరిగా అనే అర్థంలో మస్ట్ని ఉపయోగిస్తారు. తప్పనిసరిగా అనేటువంటి అర్థంలో మస్ట్ని ఉపయోగిస్తారనమాట. అంటే తప్పనిసరిగా చెయ్యాలి, తప్పనిసరిగా తినాలి, తప్పనిసరిగా సమాధానం చెప్పాలి, తప్పనిసరిగా నోట్స్ చూపించాలి. ఇలాంటి సందర్భాల్లో మనం మస్ట్ని ఉపయోగిస్తామన్నమాట. అంటే ఇది ఆబ్లిగేషన్, అంటే చేయాల్సి ఉంది అనేటువంటి దాన్ని మనం ఈ యొక్క మస్ట్ను ఉపయోగించి చెప్తామన్నమాట. ఓకే, సో ముందు చెప్పుకున్నట్టుగానే ముందు అన్ని మోడల్ ఆక్సిలరీస్ లాగే ఈ మస్ట్ని కూడా ఈ అన్ని సబ్జెక్టుల దగ్గర కూడా మస్ట్నే ఉపయోగిస్తాము. ఒకటే ఫామ్ ఇది. ఐ మస్ట్, వి మస్ట్, యూ మస్ట్, యూ మస్ట్, దే మస్ట్, హీ మస్ట్, షీ మస్ట్, ఇట్ మస్ట్. అలాగే ఏదైనా కర్షక్ అంటే మేల్ నేమ్, లేకపోతే అంకిత అంటే ఫీమేల్ నేమ్, యానిమల్, బర్డ్, థింగ్ ఏ థింగ్ అయినా కానీ మస్ట్నే ఉపయోగిస్తామన్నమాట. అంటే ఐ మస్ట్, వి మస్ట్, హీ మస్ట్, దే మస్ట్ అలా చెప్తాం. దాని పక్కన వి1 యూజ్ చేస్తాము, అంతే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ అనేటువంటి స్టేట్మెంట్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ వి1ని యూజ్ చేసి మనం చెప్పగలిగే సెంటెన్స్ గురించి చూద్దాం. ఐ మస్ట్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ నా, ఆ యొక్క ప్రాజెక్ట్ని ఇప్పుడు నేను సబ్మిట్ చేయాల్సి ఉంది, తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంది. యూ మస్ట్ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు హిమ్, నువ్వు చేసిన పనికిమాలిన పని ఖచ్చితంగా నువ్వు అతనికి సంజాయిషి చెప్పాల్సి ఉంది. దే మస్ట్ విన్ ద మ్యాచ్, వారు తప్పనిసరిగా మ్యాచ్ని గెలవాల్సి ఉంది. సారా మస్ట్ స్టడీ హార్డ్, సారా కష్టపడి తప్పనిసరిగా కష్టపడి చదవాలి. హీ మస్ట్ కుక్ దట్ క్విక్లీ, అతడు తప్పనిసరిగా దాన్ని త్వరగా కుక్ చేయాలి, త్వరగా వండాలి, గెస్ట్లు వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా మస్ట్ను ఉపయోగించి పాజిటివ్ స్టేట్మెంట్స్ని చెప్పొచ్చు. అదేవిధంగా నో అంటే నెగటివ్ స్టేట్మెంట్స్ కూడా ఎలా చెప్తారో చూద్దాము. దట్ మస్ట్ నాట్ హ్యాపెన్, అలా జరగకూడదు, అలా తప్పనిసరిగా జరగకూడదు. రవి మస్ట్ నాట్ గో దేర్, రవి అక్కడికి వెళ్ళనే కూడదు. దే మస్ట్ నాట్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ, ఆ యొక్క విషయం గురించి వాళ్ళు అసలు మాట్లాడనేకూడదు. వీ మస్ట్ నాట్ ప్లే అగేన్స్ట్ దెమ్, వాళ్ళతో మనం ఆడకూడదు. సునీత మస్ట్ నాట్ బ్రింగ్ ద బేబీ హియర్, సునీత వాళ్ళ పాపని ఇక్కడికి తీసుకుని రాకూడదు. సో మస్ట్ను ఉపయోగించి మనం తప్పనిసరిగా అనేటువంటి అర్థం వచ్చేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ యొక్క సెంటెన్స్ని, ఈ స్ట్రక్చర్స్ని మీ డైలీ కమ్యూనికేషన్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, గో చెక్ దెమ్ నౌ. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.